ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 29వ తేదీ నుండి అక్టోబర్ నెల 5వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కన్యా రాశిలో రవి, బుధ, కేతు గ్రహాలు. తులారాశిలో శుక్రగ్రహం. కుంభరాశిలో శని వక్రస్థితిలో ఉన్నారు. అలాగే మీనరాశిలో రాహుగ్రహం. వృషభ రాశిలో గురుగ్రహం. మిథున రాశిలో కుజగ్రహం. సింహరాశిలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి రాశిలో రాహుగ్రహం, అలాగే 3వ స్థానంలో గురుగ్రహం, 4వ స్థానంలో కుజగ్రహం, 6వ స్థానంలో చంద్రగ్రహం, 7వ స్థానంలో రవి, బుధ, కేతు గ్రహాలు, 8వ స్థానంలో శుక్రగ్రహం, 12వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం ఈ మీన రాశి వారికి సాధారణమైన మధ్యస్థమైన ఫలితాలే ఉన్నాయి. కొంత శుభాధిక్యత పెరిగే అవకాశం ఈ వారంలో కనపడుతోంది. అయితే ఉన్నదంతా కూడా మధ్యస్థమైన ఫలితాలుగానే ఎక్కువగా చెప్పుకోవాలి. వారంలో కొన్ని రోజులు మాత్రం శుభాధిక్యత పెరిగే అవకాశం కూడా కనపడుతోంది. అయితే అనుకున్న పనులు అనుకున్నట్టుగా గట్టిగా పట్టుదలతో చేస్తారు. అలాగే దాన్ని ప్రణాళికాబద్ధంగానే అన్నింటినీ ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కొన్ని చోట్ల మనం అనుకున్న పని అనుకున్నట్టుగా చేయలేకపోవచ్చు. అయితే ఆలోచన తీరులో అన్నీ కూడా బాగానే ఉన్నట్టుగా కనబడుతూ ఉంటాయి. కానీ అమలు చేసే విధానంలోనే కొంత స్వల్పమైన తేడాలు వచ్చి అనుకున్నది అనుకున్నట్టుగా చేయలేకపోవడం జరుగుతుంటుంది. అలాగే ధన యోగాదులు సాధారణంగా ఉంటాయి. పెద్దగా అద్భుతమైన ఫలితాలు కాకపోయినప్పటికీ సాధారణ ఫలితాలు ఉన్నా మనకు రావాల్సిన ధనం సకాలంలోనే వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మన అవసరాలకు తగినంత ధనం ఏర్పాటు అవుతుందని అర్థం. అలాగే మనం ఇవ్వవలసిన చోట కూడా సకాలంలో ఇస్తే అనుకూలపడే వాతావరణం కొంతవరకు కుదుట పడుతుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యతగానే ఉంటారు. అభిమానాలు పెరుగుతాయి. ఆలోచనలు కూడా షేర్ చేసుకోగలుగుతారు. సమస్యల్ని పరిష్కారం చేసుకునేందుకు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందరితో కూడా సహాయ సహకారాలు అందుతాయని తెలుస్తోంది. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి. వస్తువులకి రిపేర్లు చేయించవలసిన పరిస్థితి వస్తుంటుంది. ఇంకా కొంత అనుకూలత పెరగవలసిన ఉంది. పూర్తి అనుకూలత అయితే లేదు. అయితే గృహ వాహన యోగాదులు పూర్తి అనుకూలత లేకపోవడం వలన అన్నీ కూడా అంటే గృహం ఉంటే దానికి సరిపడే ఆదాయం రాకపోవచ్చు. అలాగే వాహనం ఉన్నా అది సకాలంలో ఉపయోగంలోకి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి కొంత మంచి అనుకూలత ఉన్నట్టే చెప్పవచ్చు. అయితే విద్యా సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం అంత అనుకూలం కాదు. అలాగే ఆర్థికపరమైన రుణ సంబంధించిన ఒత్తిడి పెరుగుతుంది. సకాలంలో రుణాలు చెల్లించలేక కొద్దిగా ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మధ్యస్థంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే
ఆర్థిక పరమైన విషయాల్లో మాట పట్టింపులు వచ్చి కొంతమందితో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మిత్రులనే శత్రువులుగా చేసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంత ఆచితూచి వ్యవహారం చేయండి. కొద్దిగా అనుకూలమైన వాతావరణం కుదరనప్పుడు మౌనంగా ఉండడం మంచిది. ఆర్గ్యుమెంట్లు వాగ్వాదాలు పెట్టుకోకుండా ఉంటే శత్రువులు కాకుండా ఉంటారు. అది మంచి మిత్రులను కూడా మనం దూరం చేసుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది. అనవసరమైన వాగ్వాదాలు వచ్చినప్పుడు మౌనంగా ఉండటం లేదా ఆ సమయంలోంచి అది ఆ విషయాన్ని మార్చేసేయటం చేయాలి. అట్లా దూరంగా ఉండటం అనేది మంచి మాట. అలాగే ఆర్థిక విషయాల్లో మాత్రం కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా పెట్టుబడులు డిపాజిట్లు చేయాలంటే ఇది ఎంత సరైన సమయం కాదు. రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ కానీ మరొకటి కానీ ఇలా ఏది చేసినా కానీ ఈ సమయంలో అంత అనుకూలంగా లేదని తెలుస్తుంది. అలాగే భాగ్యస్థితి మనం గతంలో తీసుకున్న విలువైన వస్తువులకి ఇంకా విలువలు పెరుగుతాయి అనుకుంటాం, కానీ అది స్తబ్దుగానే ఉంటుంది. అయితే మనం స్థిరచరాస్తులకి విలువలు సాధారణంగా మన స్థిరచరాస్తులకి విలువలు పెరిగే అవకాశం కొంత ఉంది. అలాగే ఉద్యోగ స్థితి, ఉద్యోగ వ్యవహారాది విషయాల్లో పూర్తి అనుకూలత అయితే లేదు. చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి, మాట పట్టింపులు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ ఉద్యోగ స్థానంలో కొంతవరకు నిలదొక్కుని ఉండగలుగుతారు. అయినప్పటికీ కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయంలో ఒక అసంతృప్తి అనేది కలుగుతుంది. ఆ అసంతృప్తి మనల్ని ఇంకా ఇబ్బంది కలగజేస్తూ ఉంటుంది. ఎక్కడైనా ఎవరైనా ఏదైనా చిన్న విషయాల్లో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ మాట పట్టింపుల్ని మనం ఇంకా పెద్దది చేయకుండా చూసుకోవటం మంచిది. మనం చేసిన పనులకి గుర్తింపు గౌరవాలు కలిగే అవకాశం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంత అసంతృప్తి మాత్రం వెంటాడుతూ ఉంటుంది. అన్ని రకాల ఖర్చులు శుభలక్షణాలు అన్నీ ఉంటాయి. ప్రయాణాలకి ఖర్చు చేయవలసి వస్తుంది. దైవ దర్శనాలు చేసుకోవడానికి కొంత ప్రయత్నం చేస్తారు. అన్ని రకాల విషయాలు పరిశీలన చేయగా ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం ఏలినాటి శని ప్రభావం కొంత పెరిగినట్టుగా కనబడుతుంది. దానితో పాటు రాశిలో రాహువు, సప్తమంలో పాపగ్రహాలు ఉండి రాశిని వీక్షించటం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ వారం అంతా కూడా ఒక రకమైన మధ్యస్థంగానే ఉండిపోతుందని తెలుస్తుంది. ప్రతి విషయంలో కూడా జాగ్రత్త పడుతూ జాగ్రత్తగానే వ్యవహారాన్ని సాగించుకుంటే మంచిది. ఇంకా జాగ్రత్తగా ఉండటం కోసం, ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మీనరాశి వాళ్ళు ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే అవకాశం కొంత ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.